దమ్మపేట ఈ రోజు నుండి నూతనంగా లబ్ధిదారులకు అందించే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి దమ్మపేట మండలం మొండిగర్రె గ్రామంలోని ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గుర్తింపు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, మీ యొక్క అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, మీ ఆశీస్సులతోటి ఏర్పడిన ఈ ప్రజాప్రభుత్వం మీ యొక్క సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదని అన్నారు. కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే ఇందిరమ్మ రాజ్యంలో 3500 ఇండ్లు నియోజకవర్గం వ్యాప్తంగా నిర్మించుకోవడానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. రేషన్ షాపుల్లోని త్వరగా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు త్వరలోనే. కావున నియోజకవర్గం ప్రజలు గమనించాలని అన్నారు. కావాలని అల్లర్లు, గందరగోళాలు సృష్టించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అనర్హులు గుర్తించే విధంగా ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ కార్యక్రమం ప్రతి పంచాయతీలు చేపడతాను. అధికారులు రేపటి నుండి మళ్ళీ ప్రతి పంచాయతీకి వెళ్తారు. ఇది వచ్చే నెల 10వ తారీఖు లోపల పూర్తిగా నియోజకవర్గంలో ఉన్నట్టు అధికారులు చాలా సమన్వయంతో, చాలా కఠోర దీక్షతో ఈ రోజు ఇంత గొప్ప అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన అధికారులందరూ కూడా పని చేయబట్టే ఈ రోజు ఈ కార్యక్రమానికి గొప్పగా నాంది పలకడానికి ఒక కార్యక్రమం ఏర్పడింది. ఈ 4 ప్రధానమైనటువంటి స్కీమ్స్ కి ఎక్కడైతే రైతు భరోసా కార్యక్రమంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని పొలాల చుట్టూ, గంటల చుట్టూ తిరిగి వారికి ఉన్నటువంటి ప్రధాన అంశాలతో భూమిని పర్యవేక్షించడంలో వారికి చేసినటువంటి ఎనలేనటువంటి కృషి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రేషన్ కార్డు ఇవ్వడంలో జాప్యం లేకుండా ఎక్కడైతే వారి తాత్సరం జరగకూడదని ఆలోచనతో వారు చేసినటువంటి గొప్ప ప్రక్రియ. అదేవిధంగా ఎంపీఓ స్థాయిలో ఎక్కడైతే 100 రోజుల పని నిమిత్తం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హుల జాబితాలో చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డు కానీ, అలానే ఇందిరమ్మ ఇళ్లలో కూడా జాప్యం జరగకుండా ఆయా అధికారులు ఎంపీడీఓ స్థాయిలో, రెవెన్యూ స్థాయిలో పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ రోజు ఒక గొప్ప ఆలోచన ముందు తీసుకురావడం ప్రాథమికంగా ఉంది. అది